హాయ్ అండి అందరికీ. ఈరోజు మటన్ కర్రీ చేయే విధానం చాలా సింపుల్గా ప్రాసెస్ చేస్తానండి. ఫస్ట్ అయితే మనం 100 గ్రాములు ఆయిల్ పోయాలండి. 1 కేజీ మటన్ కర్రీకి మెజర్మెంట్స్తో మొత్తం చెప్తానండి. ఒక 30 జీడిపప్పులు వేయించుకోవాలండి. ఫస్ట్ అయితే మంచిగా రావాలంటే సిమ్లో పెట్టండి, ఎందుకంటే స్పీడ్లో పెడితే మాడిపోతాయి. సిమ్లోనే చేసుకోవాలా. అవి వేయించుకున్న తర్వాత టమాటాలండి. టమాటాలు కూడా ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి వేయించుకోవాలా. ప్రతిదీ నూనెలో వేగాలండి. అది కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. టమాటాలు కూడా ఇప్పుడైతే 10 పచ్చిమిర్చి మజ్జిగ చీల్చి వేసానండి, మీడియం సైజ్. అవి కూడా ఒక 2 మినిట్స్ మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా, ఆనియన్స్ ఒక 300 గ్రామ్స్ వేయాలి. ఆనియన్స్ గ్రేవీ అంటే బాగుంటుంది. నూనెలో చక్కగా గోధుమ కలర్ వచ్చిందాక వేయించాలండి. ఒక 2 మినిట్స్ అయితే వేగిన తర్వాత 3 యాలక్కాయలు, 3 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకులండి. 2 బిర్యానీ ఆకులు అయితే వేసాను. అవి కూడా వేసి తిప్పుకున్నాను. అవి తిప్పిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగాలండి. 5 మినిట్స్ తర్వాత ఇలా మంచిగా ఆయిల్ మగ్గినాక మళ్ళీ ఒక 10 జీడిపప్పులు వేసానండి. 10 జీడిపప్పులు కూడా వేసి తిప్పుకోవాలండి. తిప్పుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా మళ్ళీ మూత పెట్టుకోవాలండి. తిప్పుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత తీసానండి. ఆనియన్స్ గోధుమ కలర్ వచ్చినాయి. ఇప్పుడైతే 1 స్పూన్ పసుపు వేస్తానండి. స్పూన్నర పడిందండి మొత్తం. ఆ తర్వాత అది కూడా వేసుకొని తిప్పుకోవాలా. పసుపు వేసుకొని ఆనియన్స్ చూడండి బాగా మగ్గినాయి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, ఎందుకంటే హై స్పీడ్లో మాడిపోతాయి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 50 గ్రాములు ఎల్లిపాయలు, 100 గ్రాములు అల్లం అండి. 2 కలిపిన అల్లం పేస్ట్ అది. అవి కూడా వేసుకొని మంచిగా తిప్పుకోవాలండి. మొత్తం కలిసినాక మంచిగా తిప్పుకొని మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక 5 మినిట్స్ అండి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఇలా. ఎప్పుడు మాడను కదండి, ఏ వస్తువైనా సరే, ఏదైనా సరే, ఏ కర్రీకైనా సరే మాడకూడదు. మాడితే బాగోదండి. చూడండి మంచిగా ఎర్రగా మంచిగా మగ్గినాయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ, ఉల్లిపాయలు కానీ. చూడండి జీడిపప్పు కూడా మంచిగా మగ్గినాయి. అయితే నేను తెచ్చుకున్న కేజీ మటన్ అండి, అది కేజీ మటన్ వేస్తున్నా.
అయితే నేను 1 గంట ముందు కడుక్కున్నానండి. కడుక్కొని ఒక గిన్నెలో జాలి గిన్నెలో పెట్టుకున్నాను. నీళ్ళు మొత్తం ఒడిసేలా చుక్క నీళ్ళు ఉండకూడదండి ముక్కలకి. తిప్పుకొని అయితే మూత పెట్టుకుంటున్నాను ఒక 10 నిమిషాలండి. 10 నిమిషాల తర్వాత ఇలా నీళ్ళు కూడా కొద్దిగా గొప్ప తీర్చుకుంటే కానీ ముక్కలకి అవి వచ్చాయండి. ఒక 10 నిమిషాలకు ఒకసారి చూసుకోవాలా. ఒక 10 నిమిషాల తర్వాత తిప్పుకున్నాకండి ఫస్ట్ నేను టమాటాలు జీడిపప్పు ఎంచుకున్నా కదా నూనెలో, అది ఆ పేస్ట్ అండి ఇది. ఆ పేస్ట్ అయితే ఇప్పుడు వేస్తున్నాను. చూడండి ఇందాక నీళ్ళు వచ్చాయి కదా, ఇవి మొత్తం పోయినాయి. అందుకే నూనెలోనే ప్రతి వస్తువు మనకి మగ్గాలండి. తర్వాత మళ్ళీ 10 మినిట్స్ తర్వాత అండి, అంటే ఉల్లి ఎంత అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు కస్తూరి మేతి వేసినండి, కస్తూరి మేతి పొడి. ఇది 6-7 సంవత్సరాలు ఇంతండి ఫోన్ కొని. వీడియో అంత క్లారిటీగా అంటే బోర్ ఉన్నట్టు రావట్లేదు, ఒక కలర్లో వస్తుంది ఓల్డ్ ఫోన్ ఇది. ఒకసారి యూట్యూబ్లో పెట్టి చూద్దాం అనిపించింది. అన్నీ కలుపుకున్నాక కదండి ఇప్పుడైతే 1 లీటర్ వాటర్ పోసుకుంటున్నాను. ఏది కంగారు పడకూడదండి, నిదానంగా వేసుకొని కలుపుకోవాలా. ఒక 10 నిమిషాలండి ఆగిన తర్వాత నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ 10 నిమిషాల తర్వాత చూడండి ముక్కనైతే చూశానండి ఉడికినా లేదని. ఒక 50% ఉడికాయి, ఒక 50% ఉడికినాయండి. అంతా కలుపుకొని మాడిందా లేదా అడగంటకుండా చూసుకోవాలండి. కలుపుకొని కలుపుకోనండి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అండి, ఒక 5 మినిట్స్ అయితే ఉడకబెట్టుకొని చూశానండి. పర్లేదు ఇప్పుడు 80% అయితే ఉడికింది అనిపించింది చూస్తున్నా. ఆవిరి కెమెరా కూడా క్వాలిటీ ఉండట్లేదు. ఇప్పుడైతే ఒక 2 స్పూన్లు ఉప్పు అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్లు కారం కూడా వేసుకుంటున్నానండి, 2-3 స్పూన్ల దాకా. స్పూన్ల కారం కూడా వేసుకున్నాను. 1 స్పూన్ అయితే పసుపు కూడా స్పూన్నర వేసుకున్నాను. అవన్నీ కలుపుకున్నానండి. తర్వాత ఇది ధనియాల పొడి అండి, ధనియాల పొడి స్పూన్నర వేస్తున్నానండి. ధనియాల పొడి తర్వాత మంజీలకర్ర పొడి అండి, మంజీలకర్ర పౌడర్ కూడా 1 స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. స్పూన్ అయితే వేసుకున్నాను, కొద్దిగా తగ్గింది అనిపించింది, స్పూన్ అయితే వేసుకున్నాను. గరం మసాలా అనేది యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క,
వేసుకున్నానండి. ఒక స్పూన్ వేసి తిప్పుకున్నాకండి కూర ఇప్పుడు చూడండి ఎలా ఉందో. కూర అయితే అండి కొంచెం ఎల్లో కలర్ లాంటి కాపాడుతుంది, కానీ కూర బాగుంది. కెమెరా కొంచెం ప్రాబ్లం అండి. కూర చాలా బాగా వచ్చింది. మరీ జోరుగా ఉండకూడదు, నీళ్ళు లెక్క, మరీ ఫ్రై లెక్క దగ్గర ఉండకూడదండి. మటను మంచి సూప్ ఉండాలా, బాగుంటుంది.